నంద్యాల పట్టణంలో సిహెచ్ఓల నిరసన 16వ రోజుకు చేరుకుంది. ఈ రోజు మధ్యాహ్నం కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ అని #, ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. అధికారులు వెంటనే తమ సమస్యలను పరిష్కరించి తగిన న్యాయం చేయాలని వారు కోరారు. 7 నెలలుగా పెండింగ్ లో ఉన్న వేతన బకాయిలను వెంటనే అందజేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సిహెచ్ఓలు షేక్ గుమెజ్ సల్మా, రామతులసి, శివకృష్ణ, హారిక మాట్లాడుతూ ఇప్పుడు కొత్తగా రాత్రి 8 గంటలకు కూడా అటెండెన్స్ వేయమంటే ఎలా వేస్తామని ప్రశ్నించారు. కొన్ని చోట్ల సెంటర్లలో సౌకర్యాలు లేవని వాపోయారు. తమకు ఎన్హెచ్ఎం ఉద్యోగులతో సమానంగా 23% వేతనం ఇవ్వాలని కోరారు. 6 సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసుకున్న సిహెచ్ఓలను క్రమబద్ధీకరించాలని విజ్ఞప్తి చేశారు. మేము ఎన్హెచ్ఎం స్కీమ్ లో సిహెచ్ఓలుగా వర్క్ చేస్తున్నామండి. గత 6 సంవత్సరాలుగా మేము 10,000 మంది గ్రామీణ ప్రాంతాల్లో, గిరిజన ప్రాంతాల్లో వైద్య సేవలు అందిస్తా ఉన్నాము. అప్పటి నుంచి 2019లో మేము రిక్రూట్ అయ్యాము. అప్పటి నుంచి మాకు ఇప్పటిదాకా ₹1 కూడా శాలరీ పెరగలేదు. అప్పుడు మేము రిక్రూట్ అయినప్పుడు ఎంత శాలరీ వస్తుందో అంతే శాలరీ వస్తుంది. మేము గత 2 సంవత్సరాలుగా మా న్యాయమైన డిమాండ్స్ కోసం మా సమస్యలని రిప్రజెంటేషన్ రూపంలో మా స్టేట్ లో ఉన్న అధికారులకందరికీ, ప్రిన్సిపల్ సెక్రటరీ నుంచి ప్రతి ఒక్క అధికారికి మేము మా రిప్రజెంటేషన్ అనేది ఇవ్వడం జరిగింది. ఇప్పటిదాకా మాకు ఎటువంటి విధమైన న్యాయం జరగలేదు. కాబట్టి మేము గత నెల 15వ తారీఖు నుంచి ఇప్పటిదాకా నిరవధిక సమ్మె చేస్తా ఉన్నాము. ఈరోజు 16వ రోజు మేము నంద్యాలలో నిరవధిక సమ్మె చేయడం జరుగుతూ ఉంది. గవర్నమెంట్ మా సమస్యలను గుర్తించి, మమ్మల్ని కూడా ఉద్యోగులుగా గుర్తించి వెంటనే మా సమస్యలు తీర్చేలాగా మా రాష్ట్ర నాయకత్వంతో చర్చలు జరిపి పలు దఫాలుగా అయినా మా సమస్యలని వీలైనంత త్వరగా గుర్తించి పరిష్కరించాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా గవర్నమెంట్ ని కోరుతా ఉన్నామండి. సార్, గవర్నమెంట్ గుర్తించాల్సిన విషయం ఏంటంటే సిహెచ్ఓస్ కూడా అందరూ మహిళలే. మేము ఈ రోజు ప్రతి ఒక్క పని చేసుకుంటున్నాం. ఒక ఫార్మసిస్ట్ పని చేసుకుంటాం, ఒక ల్యాబ్ టెక్నీషియన్ పని చేసుకుంటాం, ఒక ఫీల్డ్ స్టాఫ్ పని చేస్తున్నాము. ఈ రోజు 8 PM FRS అంటున్నారు. సార్, మాకు 10 చేతులు 10 తలకాయలు లేవండి. మేము సూపర్ ఉమెన్స్ కాదు, కామన్ ఉమెన్స్, ఎన్హెచ్ఎం ఎంప్లాయీస్, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్. మేము ఒక రెగ్యులరైజేషన్ కి మేము అర్హులం కాదు. ఎందుకంటే మేము ఎన్హెచ్ఎం ఎంప్లాయీస్ కాబట్టి. ఒక ఈపీఎఫ్ మాకు అప్లికబుల్ కాదు, ఎందుకంటే మేము కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కాబట్టి. 23% హైక్ మాకు అప్లికబుల్ కాదు, ఎందుకంటే మేము ఎన్హెచ్ఎం ఉద్యోగులం కాబట్టి. కానీ 8 PM వరకు FRS మాకు ఎట్లా అప్లికబుల్ అవుతుంది? మేము ఆఫ్టర్ ఆల్ ఎన్హెచ్ఎం ఉద్యోగులం కదా, మేము ఆఫ్టర్ ఆల్ కాంట్రాక్ట్ ఉద్యోగులం కదా. మరి మాకు ఏ విధంగా 8 PM వరకు FRS అప్లికబుల్ అవుతుంది సార్? ఇది నేను అడుగుతూ ఉన్నాను. గత 6 సంవత్సరాల నుండి కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ ఎన్హెచ్ఎం సెక్షన్ కింద గ్రామీణ ప్రాంతాల్లో ఎన్నో రకాల మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారు. అయినా కూడా వారి శాలరీస్ లో, వాళ్ళ ఆర్థిక స్థితిలో ఎటువంటి మెరుగు అనేది కనిపించడం లేదండి. అసలు ఎన్హెచ్ఎం సెక్షన్ లో అన్ని క్యాడర్లకు 23% హైక్ ఇవ్వడం అనేది జరిగింది. కాకపోతే మా క్యాడర్ కి మాత్రమే, సిహెచ్ఓ క్యాడర్ మాత్రమే 23% హైక్ అనేది ఇవ్వకపోవడం చాలా అన్యాయం అండి. మేము వెంటనే ఎన్హెచ్ఎం సెక్షన్ లోని అన్ని ఉద్యోగులతో సమానంగా 23% హైక్ అనేది మాకు కూడా వర్తింపజేయాలని వేడుకుంటున్నాము.